ఇంట్లోనే ఈజీగా టమాటా కెచప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా బాగా పండిన 1/2 కిలో టమాటాలను క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా కెచప్కి ఎప్పుడు బాగా పండినవైతేనే కెచప్ మంచి కలర్లో వస్తుంది. కట్ చేసుకున్న టమాటాలని కుక్కర్లో వేసేసి ఇందులోనే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 5-6 వెల్లుల్లిపాయలు, 4-5 ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయ ముక్క, వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 5 విజిల్స్ వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి తీస్తే ఇవి బాగా ఉడికిపోతాయి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వడకెట్టుకోవాలి. స్ట్రైనర్లో వేసి గింజలు అవి లేకుండా చూసుకోవాలి. ఇలా వడకెట్టిన దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోనే ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక 4 స్పూన్స్ షుగర్, ఒక 1/2 కప్పు వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది బాగా చిక్కగా దగ్గరికి అయిన తర్వాత ప్లేట్లో వేసి చూసుకుంటే చుట్టూ వాటర్ ఫామ్ అవ్వకుండా చిక్కగా ఉంటేమో కనుక మనకి కెచప్ రెడీ అయిపోయినట్టు. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.